సత్య గారు మనం తెలిసిందే తుని అమ్మాయి ఆ పాప వైష్ణవి దాదాపు 16 రోజులవుతుంది మిస్ అయిపోయింది. ఇప్పటికి కూడా ఆచూకీ లభ్యం కావట్లేదు. అసలు ఏం జరుగుతుందో కూడా ఎవరి ఊహకు అందట్లేదు. ఇంత ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నా, ఇంత మంది దాని కోసం గాలిస్తూ ఉన్నా కూడా పాప కోసం ఎందుకు దొరకట్లేదు? జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. చాలా దురదృష్టకరం. ఇన్ని రోజులైనా ఇంకా అమ్మాయి దొరకకపోవడం. ఎక్కడున్నా అమ్మాయి క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి ఏమైందో ఏమో! ఆ అమ్మాయి మెడలో బంగారం ఉందేమో! ఎవరైనా కిడ్నాప్ చేశారో! లేకపోతే ఆస్తుల తగాదాలో బంధువులే ఎత్తుకుపోయారో! ఏంటనేది మనకు తెలీదు. దానికోసం ఎంక్వైరీ చేస్తున్నారు. ఇన్వెస్టిగేట్ కూడా చేస్తున్నారు. అమ్మాయి ఎక్కడున్నా గానీ క్షేమంగా ఉండాలి. త్వరలోనే ఆ తల్లిదండ్రుల ఒడిలోకి చేరుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ప్రభుత్వం అయితే మాత్రం గట్టిగానే కృషి చేస్తుంది అమ్మాయిని పట్టుకోవడానికి. ప్రజలు కూడా దానికి సహకరించాలి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. ఏవో మంత్ర పూజలు చేశారు, కుక్కని చంపేశారు, నక్కని చంపేశారు, పిల్లిని చంపేశారు అంటున్నారు. అలాంటి మాటలు ఆడకండి. తల్లిదండ్రులు చాలా బాధపడతారు. తల్లిదండ్రులు కడుపు కోతను ఎవరు ఇవ్వకండి. అమ్మాయి ఎక్కడున్నా గానీ క్షేమంగా ఉండాలి. త్వరలోనే తల్లి ఒడిలోకి, తల్లిదండ్రుల ఒడిలోకి చేరుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. చుట్టూ మొత్తం అడవే, జంతువులు కూడా ఎత్తుకెళ్ళే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో, మరి ఆ యాంగిల్ ఉండే అవకాశం అదే తెలియడం లేదు అసలు ఏమైంది? ఎవరు కిడ్నాప్ చేశారు? జంతువులైతే ఎత్తుకెళ్ళిపోయేవని నేను అనుకోను. ఎందుకంటే ఇంట్లో ఉన్న పాప కదా! ఎవరో తీసుకెళ్లారని అనుకుంటున్నాను నేను. బంగారం కోసమో, డబ్బు కోసమో, ఇంకా ఏదైనా కక్ష పెట్టుకొని తీసుకెళ్లారని అనుకుంటున్నాను. జంతువులు తీసుకెళ్తే ఆల్రెడీ ఇంట్లో నుండి లాక్కెళ్ళిపోయేటప్పుడు బ్లడ్ మరకలైన ఉంటాయి, బట్టలైన ఉంటాయి, ఏవైనా ఉంటాయి కదా! ఆనవాళ్ళు కనిపిస్తాయి కదా! ఇక్కడ కనిపించకపోయినా బీచ్ చివరనైనా ఆనవాళ్ళు కనిపిస్తాయి కదా! లాక్కెళ్తాయి కదా జంతువులు. ఎత్తుకొని ఎళ్ళవు కదా! ఇక్కడైతే ఏసుకొని ఎళ్ళవు కదా! బరబర లాక్కెళ్ళిపోతాయి. జంతువులైతే మాత్రం కాదండి. అలాంటి మాట్లాడి తల్లిదండ్రులు బాధ పెట్టదలుచుకోలేదు నేను. అమ్మాయి ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. ఎవరో డబ్బు కోసం ఈ పని చేశారని నేనైతే అనుకుంటున్నాను. కిడ్నాప్ అని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలని రంగంలోకి దించారు. నైట్ వాచెస్ అన్న స్పెషలిస్ట్‌లను కూడా తీసుకొచ్చారు. సో, ప్రభుత్వం తరపు నుంచే ఎంత చేయాలో అంత చేస్తున్నప్పటికీ కృషి అయితే ఫలించట్లేదు. ఆంధ్రాలోనే కాదండి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మిస్సింగ్ కేసులనేవి రావడం మన దురదృష్టకరం అని అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారేంటి, నారా లోకేష్ గారేంటి, చంద్రబాబు నాయుడు గారేంటి అందరూ కూడాను తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆంధ్రాని ముందుకు తీసుకెళ్లాలని. సో, అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు దురదృష్టకరమైన సంఘటనలు మనకి ఎదురవుతున్నాయి. ఇవన్నీ చేదు అనుభవాలు. ఖచ్చితంగా ఆ అమ్మాయి ఎక్కడున్నా గాని పట్టుకుంటారని భావం అయితే నేనైతే వ్యక్తం చేస్తున్నాను. కొంతమంది అఘోరాలు గావచ్చు, బాబాలు గావచ్చు, పాప పైన ఇలా ఇక్కడుంది, అక్కడుంది, ఏం జరిగింది, ఇది జరిగిందని చెప్పేసి అనలైజ్ చేయడం మీరు కూడా చూసే ఉంటారు. ఇటువంటివి చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? అదే తల్లిదండ్రుల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి వాగ్దానాలు చేసి, పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసి, ఇలాంటి ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసిన వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. వీలైనంత వరకు మనం తల్లిదండ్రులకు బలం ఇవ్వాలి. ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తామన్న ధైర్యాన్ని ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఇలాగ లేనిపోని అపోహలు కల్పించి వాళ్ళని ఇంకా బాధ పెట్టకూడదు. ఇప్పటికే వాళ్ళు బాధలో ఉన్నారు. మీకు కూడా పిల్లలున్నారు కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. ఎక్కడున్నా అమ్మాయి దొరకాలని, సేఫ్‌గా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. సార్ మనం చూస్తున్నాం తుని పాప జాహ్నవి మిస్ అయ్యి దాదాపు 16, 15 రోజులవుతున్నా ఇప్పటికి ఆచూకీ లభ్యం కాలేదు. సో, పోలీసులు వాళ్ళ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికి కూడా అసలు ఆచూకీ ఏమాత్రం క్లూ దొరకట్లేదు. అసలు ఏం జరిగుంటుంది పాపకు? అసలు మిస్ అవ్వడం పైన అది యాక్చువల్‌గా ఒక బ్యాడ్ న్యూస్‌గా చెప్పాలంటేనండి, పాప ఇంక దొరక్కపోవచ్చేమో అనుకుంటున్నాను వాస్తవానికి. ఎందుకంటే మనకి సోషల్ మీడియా ఇంత విగరస్‌గా, ఇంత ఫాస్ట్‌గా ఉన్న రోజుల్లో యాక్చువల్‌గా పాప ఎక్కడన్నా బయట దొరుకుంటే గనక ఎత్తుకు తీసుకొచ్చైనా సరే, వీడియో తీసైనా సరే, పాప ఇలా మాకు దొరికింది. ఈ పాప పలానా ప్రాంతంలో నాకు దొరికింది. దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక నన్ను సంప్రదించండనో, ఏదో రకంగా సోషల్ మీడియాలో అది షేర్‌లు చేసి రకరకాలుగా వాళ్ళ తల్లిదండ్రులకు చేరేటట్టుగా చేసే ఈ యుగంలో మూడో రోజుకే పాప యాక్చువల్‌గా తల్లిదండ్రులకు చేరును. ఒక విధంగా ఉంటే. అది ఎవరన్నా కిడ్నాప్ చేసి ఏదన్నా డబ్బుల వ్యవహారంలో ఆ కోణంలో ఏమన్నా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారా? లేపోతే ఏదన్నా జంతువుల రూపంలో పాపని ఏదన్నా ఆహ్, చంపేసినాయేమో మనకు తెలీదు గానీ, దర్యాప్తు అయితే జరుగుతుందండి. దర్యాప్తు ఇంకా జరుగుతుంది. కానీ ఏంటంటే ఇంత జరిగినా ఇన్ని డ్రోన్‌ల మీద గానీ, లేపోతే రకరకాలుగా వెతకడానికి ప్రయత్నించినా గానీ పాప ఆచూకీ అయితే దొరకలే. బహుశా ఏం చెప్పలేం గానీ, అది బ్యాడ్ న్యూస్‌గా అనుకోకూడదు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అల్టిమేట్‌గా దొరికితే మంచిదే. అదృష్టం తల్లిదండ్రులు. వాళ్ళ కడుపు శోకం లేకుండా ఉంటదని నేను అనుకుంటున్నాను. సరే ఇది ఆహ్, ఈ ఈ విషయం ఎవరికన్నా అంటే సోషల్ మీడియాలో ఎంత ఫాస్ట్‌గా ఉందో మనకు తెలుసు. ఇప్పుడు చూస్తున్న ప్రజలైనా సరే, ఆ పాప ఆచూకీ కొన్ని సోషల్ మీడియా ఐడీల్లో ఫోటోలు కూడా ఉన్నాయండి పాపది. ఎవరన్నా మీకు గనక దొరికితే అనుమానాస్పదంగా కానీ, లేదా ఒక ఆ వయస్సు అంటే 6 ఏళ్ల పాప ఎంతో అనుకుంటా. ఆ పాప గనక మీకు దొరికితే గనక
మీకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. దాని ద్వారానైనా సరే వాళ్ళ తల్లిదండ్రులకి ఏమన్నా ఆ పాప అందుతుందేమో మనం చూద్దాం. ఆ విధంగా అయినా సరే వాళ్ళ తల్లిదండ్రులు కడుపు శోకాన్ని మనం తీర్చే విధంగా అవుతాం. పాపనైతే ప్రతి ఒక్కళ్ళు వెతికే ప్రయత్నం చేయండి. కనీసం మీకు కనపడితే గనక దాన్ని సోషల్ మీడియాకి తెచ్చే ప్రయత్నం చేయండి. ఆ విధంగా మనం ఆ పని చేసినా ఎంతో మంచి పని చేసినట్టే లెక్క అనేది నా ఉద్దేశం. గవర్నమెంట్ వైపు నుంచి ఉందా సార్? అంటే పాపను వెతకడంలో చాలా డీలే అనిపిస్తుంది. అంటే ఆ! టెక్నికల్‌గా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. అవునండి. అయినా ఇంకా పాప దొరకకపోవడం అనేది కొంచెం హ్మ్. ఇదిగా ఉంది. అంటే ఆహ్, ప్రభుత్వం ఏమైనా వెనుకబడిందంటారా? లేదండి. అంటే ఒకటండి ఫిజికల్‌గా పాప పర్టిక్యులర్ ప్లేస్‌లో ఉంటే గనక పాప దొరకడం అయితే పెద్ద కష్టం కాదు ఈ రోజుల్లో. ఈ రోజుల్లో అయితే కష్టం కాదండి. కానీ ఏదన్నా సపోజ్ వీధి కుక్కలే కొంతమంది పిల్లల్ని లాక్కెళ్ళిపోయి, తీసుకెళ్ళిపోయి, కరిసేసి, చంపేసి ఇదైపోవచ్చు. లేదా ఎవరన్నా కిడ్నాప్ చేసుండొచ్చు. డబ్బుల కోణంలో వాళ్ళకి ఏదైనా పగ, వాళ్ళ తల్లిదండ్రులు ఏదైనా వ్యాపారాల్లో ఉండి వీళ్ళకి ప్రత్యర్థులుగా ఉన్నవాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు. దానికేంటంటే ఒక వ్యక్తులు వ్యక్తిగతంగా చేసిన పనులకేంటంటే ప్రభుత్వం పట్టుకోలేదండి. ఇప్పుడు నిద్రపోతున్నవాడిని నిద్రపోయి నటించేవాడిని ఎవడు లేపినా ఆడు లెగుతాడా? లెగడు. అటువంటిది ఏంటంటే ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని కోట్ల మందిలో కొంతమంది ముగ్గురు, నలుగురు చేసే ప్రయత్నాలు అంతగా మనం ఫలించరు. కానీ ఏంటంటే దీనికంటే వాళ్ళు చేసే పనుల కంటే సోషల్ మీడియా యాక్టివిస్టులు, సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళే చేసే పనుల వల్లే చాలా పరిష్కారం అవుతుంది. చాలా కేసులు పరిష్కారం అయిపోతున్నాయి. పలానా పాప దొరకడానికి కారణం ఏంటంటే వాళ్ళెక్కడో మాకు ఈ పాప దొరికిందని వాళ్ళు వీడియో పెడితే వాళ్ళెళ్లి వెంటనే సంప్రదించడం, వాళ్ళ తల్లిదండ్రులకు ఆ పాపను అందజేయడం మనం చూస్తున్నాం. అటువంటి సందర్భాలున్న ఈ రోజుల్లో కూడా పాప ఇన్ని రోజులైనా దొరకలేదంటే గనక కొంచెం ఇబ్బందులే. కానీ దానికి ఆల్రెడీ ఇన్ని రోజులు దూరమైన ఆ పాప తల్లిదండ్రులు కూడా మానసికంగా కొంచెం మానసిక స్థైర్యం తెచ్చుకోవాలని నేను ఇప్పుడు కోరుకుంటున్నాను. హ్మ్. మీరేం నమ్ముతున్నారు సార్? అంటే పాపని కిడ్నాప్ చేశారంటారా? లేదంటే ఏదన్నా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగిందంటారా? ప్రమాదవశాత్తు జరిగిందనుకుంటున్నానండి. కిడ్నాప్ చేసే అవకాశాలేంటంటే వాళ్ళు డిమాండ్ చేయటమో ఏదోకటి చేస్తారు. సపోజ్ నేనే కిడ్నాప్ చేశాననుకోండి. నాకు 10,00,000 ఇవ్వండి, లేకపోతే 5,00,000 ఇవ్వండి అంటే అని వాళ్ళ పరంగా చూసుకుంటే వాళ్ళకంత డబ్బు లేనట్టుంది. హ్మ్. మామూలుగా ఈ అంటే కిడ్నాపింగ్ కేసెస్ ఉంటాయి గదా! అవునండి. పిల్లల్ని అడుక్కునే విధంగా మార్చడం. అట్లా ఏమన్నా చేశారంటారా అంటున్నా? అలా కూడా చేసే అవకాశాలున్నాయి. మనకే అంటే అలా చేసినయితే కొన్ని సందర్భాల్లో దొరికేస్తారండి. నేననేదేంటంటే పాప ఫిజికల్‌గా లేకపోతేనే ఇన్ని రోజులు పట్టిందనేది నా అభిప్రాయం. అంటే చనిపోయిందని నేను డైరెక్ట్‌గా చెప్పలేను కానీ, ఏదన్నా జంతువుల బారి పడినో, లేపోతే ఎవరన్నా తీసుకెళ్ళిపోయి ఎక్కడన్నా వదిలేయటమో, లేదా ఈ పాప ఏదన్నా బస్ ఎక్కేసి లేదా ఏదో ఆటో ఎక్కేసి కూర్చుంటే ఆళ్ళెక్కడికో వెళ్ళిపోయి ఇదవ్వటమో, ఆళ్ళలో కలిసిపోవటం. కొన్ని రోజులకు దొరికినా మంచిదే. కాదంటలేదండి. కానీ ఏంటంటే ప్రభుత్వాలు లేదా అధికారులు దానికి లోకల్‌గా ఉన్న నాయకులు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విధంగానైనా పాప దొరికితే మంచిదే. సరే ఇన్ని రోజులు పట్టినా ఇంకా అవ్వలేదంటే గనక తల్లిదండ్రులకు కూడా వాళ్ళకి కొంచెం అర్థమై ఉంటదనేది నా అభిప్రాయం. ఎంతైనా సరే అది ఒక పిల్లలు పోవటం అంటే అది ఎంతైనా ఆ క్షోభ మళ్ళీ తిరిగి రాదు కాబట్టి, పాప అయితే ఫిజికల్‌గా ఉండే అవకాశాలు తక్కువనేది నా అభిప్రాయం అండి. ఫిజికల్‌గా ఉండటం. అంటే ఆహ్, హ్మ్. వెళ్ళిపోయిన కొంతమంది అఘోరాలు కావచ్చు, బాబాలు కావచ్చు, ఎలా రియాక్ట్ అవుతున్నారో మీరు కూడా చూసే ఉంటారు. అవునండి. పాప అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, భూగర్భంలో కలిసిపోయింది, హ్మ్. క్షుద్ర పూజలు అవి వీటిని చూసినప్పుడు మీకేమన్నా నాకు చిరాకేస్తదండి ఇటువంటి విషయాలు. ఎందుకంటే ఆళ్ళేదో క్షుద్ర పూజలు చేస్తేనో, ఈడెవడో పూజలు చేస్తేనో అవ్వదండది. ఎందుకంటే అటువంటి మూఢనమ్మకాలు నమ్ముతున్నారంటే, ఇంకా ఆళ్ళు మనుషులు తిరిగే లోకంలో లేరనేది నా ఉద్దేశం. అది ఏదైనా సరే. ఆడు చర్చికెళ్ళి ప్రార్థన చేసినా, ఆడు ఏదోవడో నమాజ్ చేసి తాయెత్తులు కట్టినా ఆళ్ళేం బతకరు. ఎందుకంటే ఇటువంటి మూఢనమ్మకాలను ముందొదిలేయండి. పాప మనకి కళ్ళ ముందు కనపడే మనిషి. ఎవరో ఏదో పూజలు చేసి, ఎక్కడో పూజలు చేసి, ఎక్కడో గీతలు గీసినంత మాత్రాన దొరికేసారంటే, ఇంకా మనం ఆ లోకంలో అనాగరికత లోకంలో బతికినట్టు లెక్క. అందువల్ల అటువంటి నమ్మకాలను వదిలేయండి. ఆళ్ళేదో మభ్యపెట్టేలా చెప్తారు. మనం పెద్ద పెద్ద పీఠాధిపతులు చెప్పిన దాన్ని 30 సంవత్సరాలు పరిపాలిస్తానన్నవాడే మరుసటి టర్మ్‌లో 11 సీట్లకొచ్చి పడిపోయాడు. మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదిగో నేను చెప్తున్నాను 26,136 ఓట్లతో చంద్రబాబు నాయుడు ఓడిపోతాడని చెప్పాడు ఇంకొకడు. ఆడు చిత్తుగాడు ఎక్కడో దొరికితే చంపేద్దామని ఆడిని చూస్తున్నారు. నిజంగా ఆళ్ళు పీఠాధిపతులు, స్వామీజీలు, గురువులు అయిపోతే గనక ఆడు చెప్పిన మాటలే ఎందుకు నెరవేరవండి? ఆళ్ళ బతుకులు నెరవేర్చుకోవచ్చు కదా! ఇప్పుడు వేణుస్వామి అన్నాడు. నెక్స్ట్ టర్మ్ కాదు ఇంకో 2 టర్మ్‌లు కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడన్నాడు. పెద్ద వేణుస్వామికి అతనికి ఎంత పేరుందో తెలుసు కదా! ఇదిగో మరెందుకు ఓడిపోయాడండి? అంటే ఆళ్ళ కర్మ ఆళ్ళకే లేదు. ఆళ్ళు ఇంకోళ్ళకి మళ్ళీ చెప్పి ఎదవలను చేయటం తప్ప ఏమీ లేదు. అటువంటి మూఢనమ్మకాలను నమ్మే పరిస్థితిలో ఏ మనిషి ఉండకూడదనేది. చదువుకున్నవాడు ముఖ్యంగా. చదువుకున్న మనిషి ఎవడో కూడా ఇటువంటి మూఢనమ్మకాలు నమ్మకండి. మనకు ఫిజికల్‌గా మనిషి దొరికితేనే అది మనకు సాక్ష్యం. మనకు లెక్క. అటువంటిది కొంచెం ఇటువంటి
పరిస్థితులు వచ్చిన ప్రభుత్వాలు లేదా లోకల్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇవన్నీ చూసి వాళ్ళు కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ప్రయత్నాలు చేసే వ్యక్తులందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. సోషల్ మీడియాలో ఒక కార్ చూపించి కారులో ఎత్తుకెళ్లారని చెప్పేసి బాగా ట్రెండింగ్ అవుతుంది. హ్మ్. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇందులో సోషల్ మీడియాలో కూడా తప్పులు ఉన్నాయండి, ఒప్పులు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఏంటంటే ఇప్పుడు మొన్న ఎలాగంటే ఒక ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు సెలబ్రిటీలు. ఇదిగో విజయ్‌ని అభినందించడానికి వెళ్తున్న సెలబ్రిటీలు అని చెప్పేస్తున్నారు. ఆళ్ళు ఎక్కడో ఎడుతా నడుస్తున్నారు. దానికంటే విజయ్‌ని అభినందించడానికి వెళ్ళిపోతున్నారండి. ఇటువంటి సన్నాసేదవలు సోషల్ మీడియాలో ఎక్కువైపోయారు. ఇక్కడ కూడా కారుదేదో ఫోటో తీసేయటం, అందులో పాప ఏదో తలకి మార్ఫింగ్ చేసి పెట్టేయటం, ఇదిగో అలా తీసుకెళ్ళిపోతున్నారని ఈడు వీడియో క్రియేట్ చేయటం. ఇదిగో ఈ సెన్సేషనల్‌గా ఉన్న న్యూస్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దాన్ని చూసి ఆడు వ్యూస్ సంపాదించుకుంటాడు. కానీ అల్టిమేట్‌గా ఆడు పొందేదేంటంటే ఒక ఏదో అంటారండి. అదేంటంటే ఆ! పైశాచిక ఆనందం అంటారు. మెలిషియస్ హ్యాపీనెస్ అన్నమాట. అంటే ఇంకా ఆడు సర్వనాశనం అయిపోవాలని కోరుకునే సన్నాసులు ఇటువంటి వాడు. అటువంటి ఆశల మీద బతికేవాళ్ళు ఏంటంటే ఆడు వ్యూస్ కోసం ఆడు బతుకుతాడు తప్ప పాప కోసం ఎవరి కోసం ఆడు ఉపయోగపడ్డు. అటువంటి వాళ్ళ ఉపయోగం మనకు అసలు అవసరం లేదు. పాప కోసం నిత్యం ప్రయత్నించేవాళ్ళు ఈ సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు గానీ, లేదా ప్రభుత్వ యంత్రాంగం గానీ పాపను పడడానికి ప్రయత్నం చేయటం అయితే హ్యాట్స్ ఆఫ్ అండి. అలాగే ప్రయత్నించి చివరికి దొరికితే మంచిదే. దొరకకపోయినా కొంచెం దానికి సముద్రమయ్యి తల్లిదండ్రులు కూడా అలా రెడీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దొరికితే మంచిదే, అందరికీ ఆనందమే. సార్ మనకు తెలిసిందే ఆంధ్రప్రదేశ్‌లో తుని పాప జాహ్నవి మిస్ అయ్యి దాదాపు 16, 17 రోజులవుతున్నా ఇప్పటికి కూడా ఆచూకీ లభ్యం కాలేదు. అసలు ఏం జరిగిందో కూడా ఒక క్లారిటీ అయితే లేదు. అంటే పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికి కూడా దొరకట్లేదు. అసలు ఏం జరుగుంటుంది? అంటే మీ ఒపీనియన్‌లో కిడ్నాప్ జరుగుంటుందా? లేకుంటే అడవిలో మిస్ అయిపోయి ఉంటుందా? యానిమల్ ఏమన్నా తీసుకెళ్ళి ఉంటుందా? మీ ఒపీనియన్‌లో ఏం మరి? నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. ఎందుకంటే తుని పాప విషయంలో జహనవియా? అవును. జహనవి విషయంలో ఏంటంటే సంథింగ్ తెలుసున్న వాళ్ళైనా రిలేషన్ గానీ, ఫ్రెండ్ సర్కిల్‌లో గానీ ఫ్రెండ్ సర్కిల్‌లో గానీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వాళ్ళు గానీ, ఆళ్ళ కుటుంబంతో పరిచయం ఉన్న వాళ్ళు గానీ, లేదా అక్కడ చింతపిక్కలు, జీడి పిక్కలు, హ్మ్, పామాయిల్ పిక్కలు ఇలాంటివి ఉంటాయంట. అవి వేరుకుంటాకి చుట్టుపక్కల ప్రాంతాలలో వస్తారంట. అట్లా ఎవరో ఒకళ్ళు ఆ పిల్లని ఎత్తుకుపోయన్నా ఉండాలి. ఎత్తుకుపోయి అమ్మేసన్నా ఉండాలి. దూర ప్రాంతాలలో తెలియనోళ్ళు తీసుకెళ్ళిపోతే దొరకటం కష్టం. ఈ చుట్టుపక్కల వాళ్ళు తీసుకెళ్ళి సంథింగ్ ఇవాళ ఎలా అయిపోయిందంటే, ఈ మన మనుషులు మృగాల్లాగా తయారైపోయారు. మనిషి మృగంలా తయారైపోయి ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ పిల్లల్ని ఏంటంటే తల్లిదండ్రులే రక్షించుకోవాలి మెయిను. అలా వదిలేయకూడదు ఒక పిల్లని. ఇప్పుడు ఆ పిల్ల ఎళ్లి అన్ని గంటలైనా మీకు దొరకలేదంటే ఎంత ఘోరం. దాదాపు 8 కిలోమీటర్ల దాకా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, సీఆర్‌పీఎఫ్ పోలీసులు గాలించిన, గ్రామస్తులు గాలించినా ఆ పిల్ల ఈ రోజు దొరకలా. ఏంటంటే బావిలో పడినా అక్కడ బావులు కూడా ఎత్తుకుంటారు. బావుల్లో లేదా అమ్మాయి. సంథింగ్ ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోయారు. లేదా అమ్ముకున్నారు. ఇంకా ఇక తాగుబోతులు, ఈ మత్తు పదార్థాలు సేవించే వాళ్ళు కూడా ఏమన్నా చేసి ఉండొచ్చేమో అని నా ఇది. ఎందుకంటే 15 రోజులు మరీ ఘోరంగా. 15 రోజులంటే ఇంతమంది పోలీసులు గాలిస్తున్నారంటే కంపల్సరీ ఆ పిల్ల దొరకాలి. దొరికుండాలి ఈ రోజుకి. కానీ దొరకలేదంటే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ఏరియా కాకినాడ, తుని ఆ ఏరియాకి ఎంపీ అలా ఉన్నారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పారు. అలాగే చేస్తున్నారు. గవర్నమెంట్ పరంగా తప్పు లేదు. ఎందుకంటే ఒకళ్ళు కాదు కొన్ని వందల మంది. దాదాపు నాకు తెలిసి వందల మంది పోలీసులే కాదు, సీఆర్‌పీఎఫే కాదు, ప్రభుత్వ ఉద్యోగులే కాదు చాలా మంది గాలిస్తారు. ఇంకా దొరకలేదంటే సంథింగ్ ఎవరైనా అమ్మేసుకోవాలి. ఏదో దూర ప్రాంతానికి వెళ్ళిపోయి. ఆ తునిలో కూడా ఎక్కడో మార్కెట్‌లో ఒక అమ్మాయి దొరికిందన్నారు. కనిపించింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ అమ్మాయిలానే ఉంది ఈ అమ్మాయి. మరి ఆ అమ్మాయి ఏమన్నా అనుకుంటున్నారు. ఒకవేళ ఆ అమ్మాయిని చూసి మీడియాలో కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులకు అప్పజెప్పొచ్చు, దొరుకుతుంది, వస్తుంది. మన మీడియా కూడా ఒకటి చెప్పండి, మీరు నిజాన్ని చెప్పండి. అది ఎలా అంటే మన వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్ల కోసం మీరు అమ్మాయి దొరికింది, పోలీసులు తీసుకొస్తున్నారు, హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇలా అని చెప్పకండి. మేము కూడా పబ్లిక్ కూడా మేమనుకున్నాం, అరే పోన్లే ఆ అమ్మాయి దొరికిందిలే, జాహ్నవి దొరికిందిలే, మిస్ అయింది. అలా అని పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇంకా దొరకల. మీరేమో తన్మయిళ్ళు అవి ఇవి ఏదో పెట్టేస్తారు. అలా చేయకండి. ఒరిజినల్‌గా పెట్టండి. ఏం పెట్టినా సరే మీరు రాంగ్ మెసేజ్ ఎళ్తది. నేను కూడా ఏదో వీడియో మాట్లాడితే ఏదో తన్మయిలు పెట్టారు. నాకు కూడా రాంగ్‌గా ఎళ్తుంది. ఎందుకంటే నేను మెసేజ్ కోసం మాట్లాడతా. ఏదైనా పబ్లిక్ కోసం మాట్లాడతా. ఏ పార్టీ గాని, ఏది గాని నేను ఏ రూట్‌లో వచ్చినా జస్ట్ పబ్లిక్ ప్రజా శ్రేయస్సు కోసం నేను మాట్లాడతాను. దయచేసి ఆ పిల్లని గాని ఒకవేళ ఎవరన్నా తీసుకుపోతే ఎలా అయినా సరే మీరు తీసుకొచ్చేసి ఆ పిల్లని వదిలేయటమో, ఎవరో ఒకళ్ళ ద్వారా ఎట్లా ఏ విధంగా అయినా ఆ పిల్లని హ్యాండ్ ఓవర్ చేయండి. ఎందుకంటే చిన్న పిల్ల మరి చిన్న పిల్ల కాబట్టి 3 ఏళ్ళో, 4 ఏళ్ళో, ఎన్నేళ్ళో అంతవరకే. అంత వయసే కాబట్టి ఆవిడని ఏమి చేయటానికి ఇది గాని ఉండదు.
కానీ ప్లీజ్ దయచేసి ఆ అమ్మాయి బతికుండి ఎక్కడన్నా ఎవరికైనా మీడియా సాక్షి చెప్తున్నాను, మీరు ఒకవేళ ఆ అమ్మాయి బతికుండి తెలుసుండి మీకు ఉంటే ఆ అమ్మాయి ఆ తల్లిదండ్రులకు హ్యాండ్ ఓవర్ చేయాలని కోరుకుంటున్నాను. అయితే మిగతా విషయాల్లో కూడా గవర్నమెంట్ కొంచెం ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఆ చింతపిక్కలో జీడిపిక్కలో ఏరుకునే వాళ్ళకి కానీ, వీళ్ళకి తెలిసిన రిలేషన్ లో కానీ, ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరి మీద డౌట్ ఉంటే వాళ్ళ మీద కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకుని ఈ సమస్య పరిష్కరించాలని గవర్నమెంట్ కోరుతున్నాం. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రి బామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.